కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఇచ్చినప్పుడు నా కోసం పనిచేసిన సోదరుడు సిరిపూర్ కాగజ్ నగర్ గౌరవ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు మొదట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జిల్లాలో మేము ఎదుర్కొంటున్నప్పుడు నాతో పాటు కలిసి జిల్లాలో పార్టీని సమన్వయం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులు గౌరవనీయ పాల్వాయి హరీష్ బాబు గారు సిరిపూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు వీళ్ళందరూ ఒకెత్తైతే ఎక్కడెక్కడైతే పార్టీకి ఇబ్బంది అవుతుందని తెలిసిందో అక్కడ నేనుంటూ నా మనసులో ఉంచుతానని చెప్పి తానుండి తనతో పాటు మంచిర్యాల నుంచి తన టీమును తెచ్చుకొని ముఖ్యంగా పార్టీ ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతుందో అక్కడక్కడ పార్టీ కోసం పనిచేసినటువంటి పెద్దలు మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోదరుడు రఘునాథ్ గారు మరియు మంచిర్యాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ద్వారకా రవి గారికి అన్ని మండలాల మండలాధ్యక్షులకి మున్సిపల్ అధ్యక్షులకి సీనియర్ నాయకులు పాండు ఎక్స్ జెడ్పీటీసీ ఎక్స్ ఎంపీపీ పాండు గారు బాలచందర్ ముదిరాజు గారు ఇట్లా మా దుబ్బాక నుంచి అనేక మంది సీనియర్లు గౌరవనీయులు గోవింద్ గారు ఎల్లారెడ్డి గారు నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి దుబ్బాక నుంచి నా వెన్నంటి ఉన్నటువంటి గొల్లపల్లి సర్పంచ్ మిత్రుడు ఎల్లారెడ్డి గారు వారితో పాటు చిట్టోరిపల్లి సర్పంచ్ మిత్రుడు భిక్షపతి గారు చేరుంట వైస్ ఎంపీపీ రామచంద్ర గారు ఇట్లా చాలా మంది నేను కష్టపడ్డప్పుడల్లా నాకు కష్టం వచ్చినప్పుడల్లా నన్ను ఇబ్బందులు పెడుతున్నారనుకున్న ప్రతి తరుణంలో ఎవరో ఒకరు నాకు అండగా ఆసరగా నిలబడి నన్ను ముందుకు నడిపించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, మాట్లాడాలనేది చాలా ఉంది, కానీ దయచేసి పొద్దుటి నుంచి ఉదయం నుంచి కౌంటింగ్ సెంటర్ లో ఉదయం 5:30కి ఇంట్లోంచి బయలుదేరి కౌంటింగ్ సెంటర్ కి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తానని చెప్పి ఇంట్లో చెప్పొచ్చిన దుబ్బాక ఉప ఎన్నికప్పుడు కూడా అంతే గట్టిగా నిలబడితే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈవీఎంలను మార్చామనుకున్న వాళ్ళ కుట్రలను ఎట్లయితే ఛేదించినామో ఈడ కూడా మధ్యలో కొద్దిసేపు పోలింగ్ ని కౌంటింగ్ ని ఆపే ప్రయత్నం చేస్తే కూడా మొక్కలోని ధైర్యంతో నేను లోపల నిలబడ్డప్పుడు నాతో పాటు నిలబడ్డ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ కు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది